ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులోని ప్రసిద్ధ శ్రీ గోపయ్య సమేత శ్రీ తిరుపతమ్మ అమ్మవారిని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారుడు రాజ్యసభ సభ్యుడు చింతకాయల విజయ్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న వారిని దేవస్థానం కార్యనిర్వహణాధికారి మహేశ్వర్ రెడ్డి, మాజీ మంత్రి నెట్టెం రాఘురాం, ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య, ఆలయ ప్రతినిధులు, వేద పండితులు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం వేద పండితులు ఆశీర్వచనాలు అందజేయగా ఆలయ అధికారులు మర్యాదపూర్వకంగా సత్కరించి ప్రసాదాలు అందించారు. అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను 20 సంవత్సరాల నుంచి కూడా అమ్మవారి ప్రభావం గురించి నాకు తెలుసు. అది 20 సంవత్సరాలు బట్టి రావాలని ప్రయత్నం చేశాను, కానీ ఎప్పుడు నాకు అవకాశం రావట్లేదు. మరి ఈసారి నా అదృష్టం, నా కొడుకుతో సహా వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోవాలని అదృష్టం నాకు దక్కింది. అలాగే రఘురామరావు కానీ తాతయ్య గారు కానీ మేమందరం కూడా ఒక కుటుంబంలో ఉండేవాళ్ళం. మేము మంత్రిగా రఘురామరావు గారు ఉన్నప్పుడు, అలాగే తాతయ్య గారు లాస్ట్ టైము ఈ టైము ఎమ్మెల్యేగా అంతా కలిసి ఒక అన్నదమ్ముళ్ళలాగా కుటుంబంలాగా ఉండేవాళ్ళు. రఘురామ గారు నా వయసు ఇచ్చి ఒకటి అనుకుంటాను, నెలల తేడా అంతే. 70 వచ్చేస్తున్నాయి మాకు. నేను ఈవేళ అమ్మవారిని ముఖ్యంగా కోరుకున్నది ఏంటంటే, అది చెప్పాలి మనసులో మాట. 83లో ఎన్టీ రామారావు గారు పిలిచి నాకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు. అప్పుడు నా వయసు 25 సంవత్సరాలు, ఫస్ట్ టైం ఎమ్మెల్యే. అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఇన్ని సంవత్సరాలు కూడా అదే పార్టీలో ఉండి నాకు అవకాశం ఇచ్చారు. నాకు ఈ స్థాయి వచ్చిందంటే ఎన్టీ రామారావు గారు, తెలుగుదేశం పార్టీ. అదే పార్టీలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఆ పార్టీని నమ్ముకొని పెద్ద ఆయనకి, చంద్రబాబు నాయుడు గారికి, ఇప్పుడు లోకేష్ గారికి కూడా మేము ఫ్రెండ్లీగా సేవ చేసుకుంటూ పార్టీకి ఉన్నాం. అలాగే నా అదృష్టం ఏంటంటే, నేను బ్రతికుండగా స్పీకర్ స్థానంలో ఉండగా మళ్ళీ నా కొడుక్కి రాజ్యసభ రావడం ఇది మొదటిసారి కాదు. నేను 2012 నుంచి కూడా ఒక్కడనే మామూలుగా ఇలా వెళ్తున్నప్పుడు వచ్చి వెళ్ళిపోతుండేవాడిని. అంత నమ్మకం. అంటే నాన్న ఫారెస్ట్ మినిస్టర్ చేశారు 2001లో. చేసినప్పుడు ఈ ప్రాంతం నుంచి కొంతమంది కార్యకర్తలు వచ్చి ఆయనకి అమ్మవారిది గోపయ్య తండ్రి తిరుపతమ్మ తల్లిది ఒక పట్టం ఇచ్చారు ఇంటికి. ఇచ్చిన దగ్గర నుంచి కూడా మేము చూసి ఆ ప్రసిద్ధి విని ఎప్పుడు కూడా వచ్చి దర్శనం చేసుకోవడం వల్ల ఎంతో మంచి జరిగింది. నేను చాలా మందికి చెప్పేవాడిని అందు జరిగిందని. దీనికి ముందు కూడా నేను రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఈరోజు అమ్మవారి ఆశీస్సుల వల్ల, తండ్రి ఆశీస్సుల వల్ల ఈరోజు రాజ్యసభ మెంబర్గా నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఈ విధంగా పార్టీ కష్టపడినందుకు గుర్తించి ఒక బడుగు బలహీన వర్గాల నుంచి నాకు సెలెక్ట్ చేయడం అనేది చిన్న విషయం కాదు. ఇది పార్టీలో ఒక చరిత్ర నిర్ణయం తీసుకున్నారు. దానికి నేను వాళ్ళకి ఎప్పటికీ కూడా ఆజన్మాంతం రుణపడి ఉంటాను. ఎందుకంటే కష్టపడిన వాళ్ళు గుర్తించడం అనేది ఈ తెలుగుదేశం పార్టీలో జరగడం, ఇవన్నీ జరగడం చూసి కార్యకర్తలకు కూడా ఒక నమ్మకం కలిగి ముందుగా గడుస్తున్నారు. ఈరోజు గోపయ్య తండ్రి తిరుపతమ్మ తల్లి ఆశీర్వాదం అందరికీ ఉండాలని చెప్పి కోరుకున్నాను. వెంటనే తాతయ్య గారు ఎమ్మెల్యే గారికి చేసాం, రఘురామ్ గారికి చేసి వస్తున్నాం అనేసరికి అన్ని ఏర్పాట్లు చేసి ఈరోజు ఇంత మంచి దర్శనం చేయించినందుకు వాళ్ళకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ, రానున్న రోజుల్లో ఈ రాష్ట్రం బాగుండాలి. దానికి ఢిల్లీలో నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, అలా పల్లా శ్రీనివాస్ గారు రాష్ట్ర అధ్యక్షులు వారు ఏం చెప్పినా గైడెన్స్ మీద ఫాలో అయ్యి అన్ని విధాలుగా కూడా మంచి జరిగేలా చూసుకుంటాం. థ్యాంక్ యూ.